మరో అంశం చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పోలీసుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత పెట్టినటువంటి ఓ సివిల్ కేసులో పోలీసుల జోక్యంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బెంగళూరు నుంచి 4 వ్యక్తులను తీసుకొచ్చి 2 రోజుల పాటు పోలీసులు నిర్బంధించగా ఇదంతా సీఐ ఇంట్లో జరిగినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. సుధీర్. గుడ్ ఈవినింగ్ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఓ సివిల్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పులివెందుల పోలీసులపై అయితే కనుక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఇటీవల కాలంలో కూడా పులివెందుల్లో అయితే కనుక గడిచిన 2 రోజుల కింద కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే మనం చూసుకోవచ్చు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి దుష్యంత్ రెడ్డి ఇటీవల కాలంలో కూడా పులివెందుల్లో ఓ సివిల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా పోలీసులు అత్యుత్సాహంతో కూడా ఏదైతే దుష్యంత్ రెడ్డి ఇచ్చిన కేసుని ఆధారంగా చేసుకొని కూడా బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో బెంగళూరుకు వెళ్ళి అక్కడ దాదాపుగా 4 వ్యక్తులను కూడా పూర్తిస్థాయిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళని పులివెందులు కూడా తీసుకురావడం జరిగింది. అయితే పులివెందుల్లో దాదాపుగా 2 రోజుల పాటు కూడా ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా చిత్రహింసలు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైనా పంచాయతీ జరగాలంటే కనుక అటు పోలీస్ స్టేషన్లో జరగాల్సింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ రూరల్ సిఐకి సంబంధించినటువంటి సిఐ ఇంటిలో పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా సెటిల్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ల్యాండ్ వ్యవహారం కావచ్చు, మరో వ్యవహారం ఏదైనా కావచ్చు, పూర్తిస్థాయిలో పోలీస్ స్టేషన్లలో జరగాల్సిన పంచాయతీలు ఒక సిఐ తన ఇంటిలో పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే వైసీపీకి చెందినటువంటి వ్యక్తులందరినీ పిలిపించుకొని కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ ఇంట్లో అయితే కనుక ఆయన పంచాయతీ కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే సెటిల్మెంట్ చేశారో ఆ సెటిల్మెంట్ దాదాపుగా 10 కోట్లకు పైన వసూలు చేసేందుకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా జరిగినట్టు అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తతంగం అంతా కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా అటు మీడియా మాధ్యమాల్లో వస్తున్న దాని నేపథ్యంలో కూడా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయిన పరిస్థితి అవుతుంది. అయితే దీని మీద పూర్తిస్థాయిలో కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కర్నూలు డిఐజీ అయినటువంటి ఆయన కూడా లేఖ రాయడం జరిగింది. అలాగే అక్కడి నుంచి కూడా కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ రావడం జరిగింది. అయితే దీనిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా అశోక్ కుమార్ కూడా కమిటీ వేయడం జరుగుతుంది. అయితే దీంట్లో పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక సివిల్ కేసుకు సంబంధించిన దాంట్లో వ్యవహారంలో ఎవరైతే సీఏ ఉన్నారో అలాగే మరో 3 ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం కాలం కావస్తున్నా కానీ పూర్తిస్థాయిలో అటు మన పులివెందులు చూసుకుంటే దాదాపుగా అక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పోలీసులు పూర్తిస్థాయిలో వ్యవహరిస్తున్నారో వాళ్ళ వ్యవహార శైలి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోనే ఉంది. ఖచ్చితంగా పోలీసులు కూడా అదే కోవలో నడుచుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా మొదటి నుంచి చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా అది నిజమైన అనిపిస్తుంది. ఏదైతే మనం చూసుకోవచ్చు ఒక సివిల్ కేసు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతకు సంబంధించినటువంటి సివిల్ కేసు సంబంధించి అయితే కనుక పోలీసులు అయితే కనుక అత్యుత్సాహం చేసి రైతుగా పూర్తిస్థాయిలో ఇరుక్కున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన రాష్ట్ర సీఎం కూడా సీరియస్ అయిన పరిస్థితి అవుతుంది. ఇప్పటికే వాళ్ళపైన కూడా విచారణ వేయడం జరిగింది. ఈ విచారణలో ఏం తెలుతుంది ఏంటన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.